భారత్ సూపర్ పవర్ కావాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు కావాలి, వికసిత భారత్ ఏదైతే మీ బీజేపీ కలలు కంటూ ఉందో 4th ర్యాంక్ నుంచి 1st ర్యాంక్ రావడానికి మినిమం ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఒకటి. ఇంకోవైపు నిజంగా సూపర్ పవర్ కావాలి అని అంటే ప్రస్తుతం మన జీడిపి 6.9 నుంచి 8 మధ్యలో నడుస్తూ ఉంది. మనకి కావాలి అని అంటే 21 నుంచి 25% జీడిపిని పెంచాలి అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి అంటే ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలో ఉన్న ఒక సగటు పర్సన్ యొక్క ఇన్కమ్. కానీ నిజంగా సూపర్ పవర్ ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నటువంటి అమెరికా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసినట్లయితే 69 లక్షలు. సో ఎలా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారు? 6.9 నుంచి 8% జీడిపి ఉన్నటువంటి మనం 25%కి ఎలా రీచ్ అవుతాం? ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే 2 లక్షలు, కానీ అమెరికాలో చూసినట్లయితే ఏకంగా 79 లక్షలు అంట. సో హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? నెపోలియన్ ఒక మాట చెప్తాడు, ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. భారతీయులు తెలివి కలలు, తెలివిగా వ్యాపారం చేయగలుగుతారు, తెలివిగా ఎదగగలుగుతారు, తెలివిగా ఒక గోల్ని ఫిక్స్ చేసుకోగలుగుతారు. భారతదేశం 2047కి వికసిత భారత్ కావాలి, మొదటి స్థానానికి రావాలని చెప్పి ఒక లక్ష్యం నిర్ణయించుకుంది.